ఏమైంది మిత్ర? షేర్ హోల్డర్స్ ఏమన్నారు? ఏం చేయండి డాడ్, నా నెత్తిన ఈ శనిదేవత కూర్చునుంటే అసలు ప్రాబ్లం అంతా ఆవిడ వల్ల వచ్చింది. ఆవిడ కారణంగానే కంపెనీ నష్టాల్లోకి వెళ్ళింది. తను నా లైఫ్లోకి రాకపోయి ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. అయినా మీ ఫ్యామిలీ డిస్కషన్స్ మాకు అనవసరం. మాకు ప్రాఫిట్స్ కావాలి. తనకంటే మనీషా 1000 రెట్లు బెటర్. ఇక కంపెనీని మర్చిపోండి. పాపం నాన్న చాలా డల్గా ఉన్నారు. అమ్మ కూడా డల్గా ఉంది చిన్ను. ఇంట్లో అందరూ డల్గానే ఉన్నారు. రేపు నాన్న దగ్గర నుంచి మన కంపెనీని లాగేసుకుంటారంట. అలా జరిగితే అమ్మ నాన్న విడిపోతారు కదా. అవును, మళ్ళీ కలవరేమో. మనం కూడా విడిపోతాం. నాన్న దగ్గర నేను, అమ్మ దగ్గర నువ్వు. అలా జరగకూడదు కదా. అమ్మ నాన్న, నువ్వు నేను అందరం కలిసి ఉండాలి. అందరూ కలిసే ఉండాలంటే కంపెనీ నాన్న చేదాటిపోకూడదు. ఏదైనా చెయ్యాలి అంటే దేవుడు దిగి రావాలి అని మనీషా చెప్పింది కదా. అవును, దేవుణ్ణి తలుచుకుంటే ఏమైనా చేస్తాడని అమ్మ కూడా చెప్పేది. అయితే దేవుణ్ణి తలుచుకుందాం. నీకు ఇష్టమైన దేవుడెవరు? ఆంజనేయ స్వామి. హై, నాకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం. ఇద్దరం ఆంజనేయ స్వామిని హెల్ప్ అడుగుదాం. ఎలా హెల్ప్ అడుగుతాం? ఆయన ఎక్కడుంటారు? ఎక్కడున్నా మనం పిలిస్తే వస్తారు. ఎలా పిలవాలి? శ్రీ ఆంజనేయం అని పిలుద్దాం. సరే, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, జై శ్రీరామ్, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, జై శ్రీరామ్, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం. ఏంటి జున్ను, ఎంత పిలిచినా ఆంజనేయ స్వామి రావట్లేదు. ఒక పని చేద్దాం, జై శ్రీరామ్ అందాం. రాముడిని పిలిస్తే ఆంజనేయ స్వామి వస్తాడా? రాముడంటే ఆంజనేయ స్వామికి ప్రాణం. రాముణ్ణి ఎవరు ఎక్కడ తలుచుకున్నా ఆంజనేయ స్వామి అక్కడికి వస్తారని అమ్మ చెప్పింది. అయితే అలాగే చేద్దాం. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. జై శ్రీరామ్. పిల్లలు స్వామిని తలుచుకుంటున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
మనీషా, అక్కడ హాల్లో అంత మంచి సీన్ జరుగుతుంటే ఇక్కడ నువ్వు తీరిగ్గా నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నావేంటి? గొప్ప సీన్ మిస్ అయిపోయావు. ఏ సీన్ ఆంటీ? ఏం చేయాలో తెలియక లక్ష్మి దిక్కు తోచినట్టు చూస్తుండడమా? మనుషులు వాళ్ళ మనస్తత్వాల పట్ల విరక్తి పొందడమా? జయదేవ్ అంకుల్ షేర్ హోల్డర్స్ కి ఫోన్ చేసి అడుక్కొని చీకొట్టించుకోవడమా? నువ్వా సీన్ చూసావా మనీషా? చూడక్కర్లేదా ఆంటీ? నేను పేల్చిన బాంబుకి ఈ ఇంట్లో ఏ క్యారెక్టర్ ఏ సిచ్యుయేషన్లో ఉందో గెస్ చేయగలను. నువ్వు మామూలు దానివి కాదు మనీషా. ఇక్కడుండే ఇంట్లో ఏం జరుగుతుందో చూస్తున్నావు. అంతా బాగుంది, కానీ మన కంపెనీని, చైర్మన్ చైర్ని పోయి ఆ సర్య చేతిలో పెట్టడమే కాస్త బాధగా ఉంది మనీషా. అవి రెండూ మన ఫ్యామిలీ చేయి దాటి పోకూడదని నా ఆశ. పిచ్చి ఆంటీ, కంపెనీ ఎక్కడికి పోదు.